వీడియో మీ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా మీ లైఫ్ కూడా మారిపోయినట్టే. సో అదేంటో తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ వీడియోని అయితే చూడండి. అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద అయితే మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా అక్కడికి కూడా వచ్చి నన్ను ఫాలో అయిపోండి. అక్కడ కూడా చాలా మంచి మంచి మోటివేషన్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకోకుండా మనం ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. లెట్స్ గో. ఇప్పుడున్న ఈ కాలంలో సొసైటీ ఎలా తయారైందంటే ఖచ్చితంగా మనము ఒకరిని తొక్కేసి పైకి రావాలి అని చాలా అంటే చాలా మంది అదే బాటలోనే నడుస్తూ ఉన్నారు. సో ఎంత భయంకరంగా ఒకరిని నమ్మించి మోసం చేస్తారు అంటే అంత భయంకరంగా నమ్మించి మోసం చేస్తారు. సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. చాలా అంటే చాలా భయంకరంగా సొసైటీ అయితే అయిపోయింది. సో నేను చాలా మందిని అయితే చూశాను, చాలా అంటే చాలా నమ్మిన వాళ్ళే మోసం చేసేసి, నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడి చేసి చాలా భయంకరంగా అయితే వాళ్ళ చేతిలో మోసపోయారు. సో ఇప్పుడున్న కాలంలో ఎట్లా సొసైటీ టర్న్ అయింది అంటే వాళ్ళు బాగుండాలి, పక్కన వాళ్ళు చెడిపోవాలి అనే దాంతో మైండ్ సెట్తో అయితే ఉన్నారు. సో ఇక్కడ మనుషులు తప్పో లేకపోతే ఇంకా వేరే వాళ్ళు తప్పో కాదు, ఇక్కడ తప్పు వచ్చేసి ఎక్కడ ఉంది అంటే వాళ్ళు ఆలోచించే ఆ మైండ్లోనే ఉంది. సో థింకింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, పాజిటివ్ వేలోనే ఉండాలి. అండ్ ఏ కల్మషం లేకోకుండా మంచిగా స్వచ్ఛంగా ప్రతి ఒక్కరితో కలిసిపోయి లైఫ్ని లీడ్ చేస్తే చాలా వరకు సొసైటీ మారిపోతుంది. నెగిటివ్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ లోపల పెట్టుకొని రెడ్ చిప్ అంతా కలిపి ఒక రెడ్ చిప్ అయితే దాన్ని లోపల పెట్టుకొని చాలామంది అయితే లైఫ్ని స్పాయిల్స్ అయితే చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయితే కాకుండా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసేదే కాకోకుండా పక్కన వాళ్ళ లైఫ్ని కూడా స్పాయిల్ అయితే చేసేస్తున్నారు. అండ్ వీళ్ళు లైఫ్లో ఆగిపోయినదే కాకోకుండా పక్కన వాళ్ళు ఎవరైతే రేపు పొద్దున ఫ్యూచర్లో చాలా బాగుండాలి, మన లైఫ్, మన అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అండ్ మన ప్యాషన్లో మనం పైకి రావాలి అని అనుకొని జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఒక మంచి పర్సన్స్ని వీళ్ళ అసూయ, ద్వేషం, కోపంతో వాళ్ళ లైఫ్ కూడా నాశనం చేసేటట్టు వీళ్ళైతే చేస్తున్నారు. సో ఇలా ఎంతమంది ఎన్ని రోజులు ప్రతి ఒక్కరి చేతిలో మోసపోవడమే, ప్రతి ఒక్కరు వెన్నుపోటుపోవడమే, అని నమ్మించి మోసం చేయడం. ఎక్కడ నేర్చుకున్నారో, ఎక్కడ స్టార్ట్ అయిందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ మోసం చేసే వాళ్ళు ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరు అనేకి లేదు. అడుగున ఉంటారు, సందుల్లో ఉంటారు,